ఇందులో నుంచి ఇది కామన్ తీస్తే మనకు ఏం మిగులుతుంది? p/y. సో p/y, p/y ఉంది ఇక్కడ, మైనస్ dp/dy, మైనస్ dp/dy. సో దేని కామన్ తీసడం వల్ల y log y by p² ప్లస్ 1/y ని కామన్ తీయడం వల్ల 0 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇవి ఇంత ఎలా ఉన్నాయి? సపోజ్ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి. సో మనం ఏం చేస్తాం? x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, ఇలా రాసుకుంటాం కదా. రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దీనికి ఈక్వల్ సపరేట్గా, దీనికి సపరేట్గా రాసుకుంటాం. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే అలా సపరేట్గా రాసుకోవాలి. సో అలా సపరేట్గా రాసుకుంటే p/y మైనస్, సో క్లారిటీ కనిపించడం లేదు కదా, p/y dp/dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, y log y by p² ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీనికి ఒక రూట్ వస్తుంది, దీనికి ఒక రూట్ వస్తుంది. సో ఇలా 2 రూట్లు వస్తున్నాయి. కాకపోతే వీటిని ఏమంటాం? సొల్యూషన్ అంటాం. అవునా? రూట్ అనొచ్చు, లేదంటే సొల్యూషన్ అనొచ్చు. సో దీనికి వచ్చిన దానికి సొల్యూషన్ అనొచ్చు, లేదా రూట్ అనొచ్చు. సో ఇప్పుడు ఇందాక ఇక్కడ తీసుకున్నాం కదా, దీనికి ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్స్ టు -1 ఒకటి, x ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో దీన్ని మనం రూట్ అనొచ్చు, లేకపోతే సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. సో అలా చెప్పచ్చు కాబట్టి ఈ సొల్యూషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో ఎలాగంటే సింగులర్ సొల్యూషన్, నాన్ సింగులర్ సొల్యూషన్. సో సింగులరు, నాన్ సింగులరు, సో ఇలా ఉంటాయి మనకి. సో సింగులరు, నాన్ సింగులర్ అంటే ఇప్పుడు మనం దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు ఇక్కడ 2 వస్తాయి సొల్యూషన్లు. సో దీనికి 2 వస్తాయి, బట్ దీనికి మాత్రం ఒకటే వస్తుంది. అది కాక ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ ఇంకో విధంగా మీకు అది సింగులరా, నాన్ సింగులరా అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ క్వశ్చన్లో ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, ఇక్కడ క్వశ్చన్లో లాగ్ y అని ఉంది. సో ఇలాగా లాగ్ y అని ఉంటే మాత్రం దీనికి సొల్యూషన్ సింగులర్ సొల్యూషన్ వస్తుంది. సో దీనికి సింగులర్ సొల్యూషన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు ఈ సొల్యూషన్ని. ఇక్కడ సైను, కాసు, టాను ఇట్లాంటివి కానీ, లాగ్ కానీ ఇట్లాంటివి ఉంటే దానికి మనకి సింగులర్ సొల్యూషన్ వస్తుంది. సో సింగులర్ సొల్యూషన్ వచ్చినవి మనం ఏం చేయాలంటే సో డిస్కార్డ్ చేయాలి, ఇక్కడి నుంచి తొలగించాలన్నమాట. ఇంకా ఇక్కడితో దీనికి సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని కనుక్కోవడానికి మనకు రాదు. ఆ వచ్చే సొల్యూషన్ కూడా సింగులర్ సొల్యూషన్ అవుతుంది. సో దీనికి వేరే ప్రొసీజర్ ఉంది దీన్ని కనుక్కోవడానికి. అందుకని సింగులర్ సొల్యూషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడితో డిస్కార్డ్ చేస్తున్నాం అనమాట. సో దీంతో ఇక్కడ డిస్కార్డ్ చేస్తున్నాం కాబట్టి దీనికి సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇది ఉంది. సో దీంట్లో అలాంటివి లేవు, లాగ్ కానీ సైన్లు కానీ ఇలాంటివి లేవు కాబట్టి దీనికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనికి సో ఇక్కడ డిపి ఉంది, డివై ఉంది, పి ఉంది, వై ఉంది. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని ఇటు సైడ్ పంపిస్తే p/y ఈజ్ ఈక్వల్స్ టు dp/dy అవుతుంది. సో అప్పుడు pని ఇటు సైడ్ తీసుకొచ్చి dyని అటు సైడ్ తీసుకెళ్తే dy/y ఈజ్ ఈక్వల్స్ టు dp/p అవుతుంది. సో ఇంటిగ్రేషన్ చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుంది? log y ఈజ్ ఈక్వల్స్ టు log p అవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తే. సో కాన్స్టెంట్ పెట్టుకోవాలి కాబట్టి log c వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? log y ఈజ్ ఈక్వల్స్ టు log m
ప్లస్ లాగ్ ఎన్ అంటే లాగ్ m ఇంటూ ఎన్, బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్స్ టు p ఇంటూ సి. సో మనకి ఇప్పుడు రెండు సొల్యూషన్లు రావాలా. రెండు సొల్యూషన్లు వస్తే మనం ఇట్లా బ్రాకెట్లో పెట్టేసి ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. మనకి అది జనరల్ సొల్యూషన్ అవుతుంది. బట్ మనం దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేదు, డిస్కార్డ్ చేసేసాం. సో కానీ మనకు ఒకటే ఒక సొల్యూషన్ వచ్చింది. సో ఒకే ఒక సొల్యూషన్ వచ్చింది కాబట్టి మనం ఆ రెండో సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ వచ్చిన దాన్ని తీసుకెళ్ళి మనకిచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వచ్చిన దాన్ని మనకిచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉంది, చూసి ఇక్కడి నుంచి సాల్వ్ చేసుకోండి. సో దాంట్లో అప్లై చేసి సింప్లిఫై చేయడమే మనం చేయాల్సింది, పెద్ద కష్టమేమి ఉండదు ఇది, కాబట్టి నో ప్రాబ్లం. సో నెక్స్ట్ సో ఏంటంటే పీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. పీ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, y/c అవుతుంది కదా. ఈ y/cని తీసుకెళ్ళి మనకిచ్చిన ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో పీ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ పీ ప్లేస్లో మనం ఆ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేసి కొంచెం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది సాల్వ్ ఫర్ ఎక్స్. సో అయితే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ x ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ పీ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సాల్వ్ ఫర్ పీలో దీన్ని సాల్వ్ చేయలేం. ఈ క్వశ్చన్ని దేంట్లో సాల్వ్ చేయాలో చూద్దాం. సాల్వ్ ఫర్ పీ కనుక చూస్తే పీ స్క్వేర్ ఉంది, దాని తర్వాత పీ లేదు, కాన్స్టెంట్ లేదు, కాబట్టి సాల్వ్ ఫర్ పీ అనేది నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ సాల్వ్ ఫర్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని డైరెక్ట్గా ఉంది మనకి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని డైరెక్ట్గా ఉంది కాబట్టి సాల్వ్ ఫర్ ఎక్స్. సో ఎక్స్లలో సాల్వ్ చేయొచ్చు, లేదా ఈ పీని ఇటు సైడ్ పంపించి అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఉంటుంది కాబట్టి సాల్వ్ ఫర్ y. సో అంటే వైలోనే సాల్వ్ చేయొచ్చు, ఎక్స్లోనైనా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. సో ఇట్లా మనం దీనికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం చేసిందంతా అదే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాసుకోవాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఫ్యాక్టర్స్గా వస్తుంది. సో ఇలాగా ఫ్యాక్టర్స్గా వస్తుంది. రెండింటిని సపరేట్గా రాసుకొని రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెండు ఇలా రాసి ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాయాలి. సో ఇలా రాయడం మెథడ్ అనమాట. లేదా మనం ఇదే క్వశ్చన్నే సాల్వ్ ఫర్ పీలో కనుక సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో సాల్వ్ ఫర్ పీలో సాల్వ్ చేస్తే ఎలాగా, ఈ ఫార్ములాను వాడతాం. ఈ ఫార్ములాను వాడి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాగైనా చేయొచ్చు, లేదంటే అలాగైనా చేయొచ్చు. ఎక్స్లో చేస్తే ఇలా ఉంటుంది ప్రాబ్లం, పీలో చేస్తే ఈ ఫార్ములాని వాడతాం. ఓకే, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పుడు చెప్పిన దాంట్లో? సో ఇందాక చెప్పాను కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ పీ స్క్వేర్ అని. ఎక్స్లోనైనా సాల్వ్ చేయొచ్చు, వైలోనైనా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని ఎక్స్లో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఇలా చేసుకొని సో మనం ఏం చేయాలా, సొల్యూషన్ కనుక్కుంటే వస్తుంది. సో దీంట్లో పెద్ద ఇంపార్టెంట్ అయితే లేవు, కానీ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమే చాలాసార్లు అడిగారు. కింద చూస్తే ఎక్కువ సార్లు కాబట్టి ఎగ్జామ్కి ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చన్ అది. సో ఇంకా ఏమైనా ఎక్కువ వచ్చాయంటే ఈ రెండు వచ్చాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2p³ ప్లస్ y/p అనేది ఒకటి, y ఈజ్ ఈక్వల్స్ టు 2px ప్లస్ y²p³. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే p³ అని ఉంది. సో దీన్ని సాల్వ్ ఫర్ పీలో సాల్వ్ చేయలేం. నెక్స్ట్ y/p అని ఉంది.
సో వై బై పీ అంటే సాల్వ్ ఫర్ వైలో సాల్వ్ చేసే అవకాశం కొంచెం ఉంది, ఎందుకంటే దీన్ని ఇటు సైడ్ పంపించి ఈ పీని కూడా అటువైపు పంపించి అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు అవుతుంది, వైలో సాల్వ్ చేయొచ్చు. సో ఆల్రెడీ డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఉంది కాబట్టి సాల్వ్ ఫర్ ఎక్స్లో సాల్వ్ చేయొచ్చు. సో ఇది చూడండి, ఇది వై ఈజ్ ఈక్వల్స్ టు అని ఉంది కానీ దీన్ని వైలలో సాల్వ్ చేయలేము. సో వైలలో ఎందుకు సాల్వ్ చేయలేము అంటే ఇక్కడ వై స్క్వేర్ అనేది ఉంది. సో వై స్క్వేర్ ఉంది కాబట్టి సాల్వ్ చేయలేం. ఇక్కడ పీ క్యూబ్ అని ఉంది. సో పీ క్యూబ్ పీ అట్లుంది కానీ మనం రూట్స్ కనుక్కోవాలంటే కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకొని డిఫరెన్షియేషన్ చేసి ఫ్యాక్టర్స్గా రాసుకుంటే సరిపోతుంది. సో అవే మెయిన్ ఇంకా ఈ సాల్వ్ ఫర్ ఎక్స్లో. సో అవి సాల్వ్ చేస్తే చాలు. ఒకసారి తిరిగేయండి సాల్వ్ ఫర్ ఎక్స్ అనేది. ఇది నేను చెప్పలేదు కాబట్టి సార్ చెప్పారు. సో సార్ అన్నీ చెప్పారో లేదో నాకు తెలియదు, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి, నేను చెప్తా దాన్ని. సో రేపు క్లాస్లో అయితే సాల్వ్ ఫర్ వై చెప్తాను. సాల్వ్ ఫర్ వై అయిపోతే ఇంకా డు నాట్ కంటైన్ ఎక్స్ అండ్ వై అనేది ఉంది. ఎక్కువ శాతం సాల్వ్ ఫర్ వై నుంచి క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. సాల్వ్ ఫర్ వైలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నాయి. చూడండి, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా y is equals to xp square plus p అనేది కూడా చాలాసార్లు అడిగారు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా y plus px is equals to p square x power 4. సో ఈ క్వశ్చన్ సో ఇట్లా చాలాసార్లు అడిగారు. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ సాల్వ్ ఫర్ వైలో. సాల్వ్ ఫర్ పి, సాల్వ్ ఫర్ వై కన్ఫామ్గా నేర్చుకోండి. సో రేపు క్లాస్లో సాల్వ్ ఫర్ వై గురించి చూద్దాం. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. సో దీంట్లో కొంచెం ఎక్కువ చెప్పుకుందాం క్వశ్చన్లు, ఒకటి కాకుండా ఒక 3-4 చెప్పుకుందాం, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టున్నా, ఈక్వేషన్స్ దట్ డు నాట్ కంటైన్ ఎక్స్ ఆర్ వై, ఇక్కడ నుంచి చెప్పాను నేను ప్రాబ్లమ్స్. ఇది అండ్ క్లారెట్స్ ఈక్వేషన్, ఈ రెండు చెప్పాను నేను. సో కాబట్టి రేపు క్లాస్లో కన్ఫామ్గా సాల్వ్ ఫర్ వైలో ఒక 3-4 క్వశ్చన్లు చూద్దాం. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్ ఉందా ఇంకా సాల్వ్ ఫర్ పీలో? మొన్న చెప్పాను సాల్వ్ ఫర్ పీ అనేది. సో సాల్వ్ ఫర్ పీ అనే క్వశ్చన్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్దాం. సో యూనిట్ మొత్తం కూడా రూట్స్ని కనుక్కోవడమే మనకు మెయిన్. సో రూట్స్ని కనుక్కోవడమే మెయిన్ కాబట్టి సాల్వ్ ఫర్ పీలో మనం ఎక్కువగా ఫార్ములాను వాడితేనే బెటరు. లేకపోతే ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఇలా వాడినా పర్లేదు, ఆ ఫార్ములా వాడినా పర్లేదు. నేను 2 విధాలుగా చెప్పాను ఈ ప్రాబ్లమ్ని. ఫార్ములా వాడైనా చేయొచ్చు, లేకపోతే ఇలాగా బోత్ సైడ్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా వచ్చేటట్లు చూసుకొని సాల్వ్ చేసుకోవచ్చని. మీకు ఫార్ములా అనేది ఆల్రెడీ చాలా వాటిలో వాడారు కాబట్టి 3rd, 4th, 5th యూనిట్లో అది వాడడమే బెటర్ అనుకుంటున్నా. చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా మీకు డౌట్లు? హర్షిత, ప్రశాంతి, రోహిత్, బాబా, ఎవరెవరు ఉన్నారు, ఆనంద్, వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు నాకు. ఎవరెవరు ఉన్నారు ఇంకా? నాగరాజు ఉన్నాడు, లత ఉంది. చెప్పండి ఇంకా. షైనాజ్, శివశంకర్. చెప్పు బాబా. డౌట్స్ అయితే ఏం లేవా? మీరు ఫీజు కట్టారు కదా, ఆ ఫీజు కట్టిన రిసిప్ట్స్ మా దగ్గర ఉన్నాయి.
మీరు వచ్చిన తర్వాత ఇద్దామని అట్లే పెట్టుకున్నాం వాటిని. కాబట్టి మీరు ఫీజు కట్టినామా లేదా అనేది డౌట్ ఉండొచ్చు. మేము అన్నీ చెక్ చేసుకున్నాము, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. రాని వాళ్ళు కూడా అడిగాను, అడిగి ఇప్పించుకున్నాం రిసిప్ట్లు. ఓకేనా? సరే అయితే క్లాస్ స్టాప్ చేద్దాం ఇంకా. ఓకే, బాయ్ బాయ్, ఐ లవ్ యూ.